ప్రైజ్ ది లార్డ్. నీకోసం యేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప, దేవుడు తన విస్తారమైన కృపను మన ఎడల కనపరుస్తూ ఈ 2024 అంతను కూడా దేవుడు తన హస్తమును తోడుగా నుండి చేసి, తన సన్నిధిని తోడుగా నుండి చేసి, ఆయన రెక్కల చాటును భద్రపరుచుకొని మనందరినీ కూడా క్షేమంగా నడిపిస్తూ వచ్చాడు కదా. ఈ చివరి రోజు, ఈ డిసెంబర్ 31వ రోజున నిశ్చయంగా ప్రభువు ఈ విధంగా మనల్ని నిలబెట్టిన రీతిని బట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. నిశ్చయంగా ప్రభు తన విస్తారమైన కృపను కనబరుస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మన అవసరతలు, మన అక్కర్లు తీర్చి, వస్తున్న కీడంతటి నుంచి తప్పించి ఈరోజు మనం క్షేమంగా నిలబడ్డామంటే కేవలం అది దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా దేవుని స్తుతించండి, మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించండి. నిశ్చయంగా 2025 గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు మీరు కన్నులారా చూచుదురుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు సదాకాలము మనతో ఉండే దేవుడు. ఎప్పటి వరకు అంటే యుగ సమాప్తి వరకు. ఈరోజు చాలా మంది జీవితాల్లో అంటే నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అన్న సంతోషం కంటే చాలా మంది జీవితాల్లో కలవరం ఉంది. చాలా మంది జీవితాల్లో నూతన సంవత్సరం మా జీవితం ఎలా ఉంటుందో, నూతన సంవత్సరము మా జీవితాల్లో మేము ఎటువంటి అనుభవాలు చూస్తామో, మేము చేసే పనులలో దీవెన చూస్తామో లేదో, మా ఆలోచనలు సఫలమవుతాయో లేదో అని చెప్పి అనేకమైన ఆలోచనలు, అనేకమైన కలవరాలతో ఈరోజు అనేకులు భయంతో ఉన్నారనుకోవచ్చు, లేకపోతే కలవరంతో ఉన్నారనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నూతన సంవత్సరం అనగానే ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలతో అడుగు పెడుతూ ఉంటాం. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీ అందరినీ కూడా ధైర్యపరచడానికే ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. నిజమే, ప్రభు నిత్యము మనకు తోడై ఉండే దేవుడు. ఆయన తల్లి విడిచిన, తండ్రి విడిచినా నేను నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడైనా ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను విడవడు. నిశ్చయంగా ఆయన చెప్తున్న ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చే దేవుడు. దేవుడు మనల్ని ఎత్తుకునేవాడు. ముద్దిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. నిజమే, ప్రభువు మనం గర్భంలో రూపింపబడక ముందే ఏర్పరచుకొని తన అనాది సంకల్పము చొప్పున దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని ఏర్పరచుకొని తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక ముందే నేను ఎరిగి తిని అని వాగ్దానం చేసిన దేవుడు. ఆ సమయం నుంచి కూడా పిండంగా ఉన్నప్పుడు మనం చూసిన దేవుడు ఆ సమయం నుంచి ముదిమి వచ్చే వరకు ప్రభు మనల్ని ఎత్తుకొని నడిపించే దేవుడు అయినాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఈ 2024 మీ జీవితాల్లో చేదైన అనుభవాలు చూసారేమో, ఎన్నో కన్నీటి అనుభవాలు మీ జీవితంలో ఉండొచ్చు. మీరు అనుకున్న కార్యాలు జరగకపోయి ఉండొచ్చు. ఈరోజు నిరాశతో ఉన్నారేమో. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఎలా ఉంటుందో నా పరిస్థితి, నా జీవితం ఏంటో అని అర్థం కాని పరిస్థితిలో చాలామంది ఈరోజు ఈ మాటలు వింటూ ఉండొచ్చు. కానీ నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం కలిగి ఉండండి. ప్రభువు మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన తన సన్నిధిని తోడుగా నుండి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో మనం అనేక మార్లు చూస్తూ ఉంటాం, నేను మీకు తోడుగా ఉంటానని ప్రభు అనేక సార్లు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఈరోజు నిశ్చయంగా మనందరితో ధైర్యపరిచే ప్రభు మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే నేను మీకు తోడుగా ఉంటానని. ప్రభు మనకు తోడుగా ఉంటే ఏది కూడా మనకు విరోధంగా లేచిన ప్రతి ఆయుధం కూడా నిర్మూలపరచబడుతుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం జయించలేని పరిస్థితి ఏది కూడా ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు లోకంలో అందరూ మనకు తోడుగా ఉన్నా అది చెప్పాలంటే వ్యర్థమే. ఏది మనకు తోడుగా ఉన్నా, ఈ లోక సంబంధమైంది ఏది మనకు తోడుగా ఉన్నా అది వ్యర్థమే. కానీ దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన మనకు తోడై ఉంటే మన జీవితంలో అసాధ్యం అనేది ఏది కూడా ఉండదు. నిశ్చయంగా ఆయన ఎబినేజర్గా మనకు ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఆయన యెహోవా షమ్మగా మనకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. 2025 ఈ 2024 అంతా కూడా దేవుడు ఎలా అయితే మనకు తోడై నడిపించాడో 2025 కూడా ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండబోతుంది. మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చివరి మాట రాయబడి ఉంది. చూడండి, ధైర్యం వహించి
వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యంగా ఉండండి ప్రియ దేవుని బిడ్డ, కలవరపడొద్దు. అపవాది మీ జీవితాల్లో ఎన్నో కలవరాలు రేపుతా ఉందేమో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో సమస్యల్లో, అసమాధానంతో నెమ్మది లేక ఈరోజు ఈ మాటలు వింటా ఉన్నారేమో, కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, ధైర్యం వహించండి. ఎందుకు నేను మీకు తోడుగా ఉంటాను తెలుసా? మీకు మేలు చేయడానికి 2025 దేవుడు మీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. మీ జీవితంలో ఆశీర్వాదాలను కలగ చేయబోతున్నాడు. ప్రభు తన హస్తమును తోడుగా నుండి చేసి ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించబోతూ ఉన్నాడు. ధైర్యం కలిగి నిలబడండి ప్రియ దేవుని బిడ్డ. అదేవిధంగా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. హల్లెలూయా. 2025 నీతో కూడా వచ్చేది ఎవరు అంటే దేవాది దేవుడే నీతో రాబోతా ఉన్నాడు. ఈరోజు ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డ ధైర్యం కలిగి ఉన్న నీతో కూడా వచ్చేది ఎవరంటే మన దేవుడే మన పక్షాన రాబోతున్నాడు. 2025 దేవునితో కలిసి అడుగుపెట్టు, దేవుడి సన్నిధిలో నిలబడి నూతన సంవత్సరంలో అడుగుపెట్టు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీకు కావలసిన దేవుడు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. కావలసిన తొలకరి వర్షమును, కడవరి వర్షమును ప్రభు మీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ ప్రభు చెప్తా ఉన్నాడు, నేను మీతో కూడా రాబోతున్నాడని. అదేవిధంగా చూస్తే అదే 31వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుడు, విస్మయం పొందకండి. ఆమె దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనతో కూడా రాబోతున్నాడు. మన ముందర ఆయన వెళ్ళబోతా ఉన్నాడు. మన ముందర సైన్యములకు అధిపతి యెహోవా మన ముందర నడుస్తూ ఉండగా మన జీవితాల్లో ప్రతి ఒక్క మార్గం సరళం చేయబడుతుంది. ఈరోజు ధైర్యంగా ఉండండి. భయపడవద్దు, విస్మయం పొందవద్దు, కలవరపడవద్దు. దేవుడు ప్రతి పరిస్థితిని మార్చి గొప్ప ఆశీర్వాదాలు 2025 దేవుడు శ్రేష్టమైన దీవెనలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి నిశ్చయంగా ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని స్తుతిస్తూ నూతన సంవత్సరంలో అడుగు పెట్టండి. గొప్ప దీవెనలు మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు మనకు తోడైండి నడిపించిన దేవుడు ఇకపైన కూడా మీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. యోసేపుకి ఏ విధంగా తోడై ఉన్నాడో, దావీదుకి ఏ విధంగా తోడై ఉన్నాడో, మోషేకి, యెహోషువకి, ఇలా బైబిల్ గ్రంథంలో అనేకులకు తోడైన దేవుడు ఈ రోజు మీకు కూడా తోడైండి మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ 2024 అంతా ప్రభువా మమ్మల్ని కాపాడి నీ రెక్కల చాటును భద్రపరుచుకొని అయా క్షేమాన్ని, కాపుదలని మీరు అనుగ్రహించి సమృద్ధిని మాకు దయచేసి మా ప్రతి అక్కర్ని తీర్చి ప్రభా మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విని ప్రభా అయా నీ సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని నిలబడ్డారో వారితో ప్రభా మీరు ఉండబోతున్నందుకు స్తోత్రాలు. ఈరోజు మీరు వాగ్దానం చేసిన రీతిగా సదాకాలము నేను మీతో కూడా ఉంటానన్న రీతిగా ప్రభా బిడ్డలకు తోడుగా ఉండండి. నూతన సంవత్సరంలో అయా బిడ్డలు అడుగు పెడుతుండగా వారితో పాటు ప్రభా మీరుండి, వారికి ముందుగా మీరుండి ప్రభా బలమైన గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు, మేలు చేయబోతున్నందుకు స్తోత్రాలు. బిడ్డలు దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, అత్యధికమైన నీ కృపను విస్తారంగా వారి ఎడల కనపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.